అందరికీ నమస్కారం. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉందని కొంతమంది చెప్తున్నారు. లేదు, దేశం ఆర్థిక అభివృద్ధిలో దూసుకుపోతుందని మరికొంతమంది చెప్తున్నారు. ఇవి చాలా లెక్కలు చెప్తున్నారు. కొంతమంది ఆ లెక్క, కొంతమంది ఈ లెక్క, రకరకాల లెక్కలు చెప్తున్నారు. ఇవి 99% పీపుల్‌కి అర్థం కావు ఈ లెక్కలు. అయితే దేశం ఆర్థిక సంక్షోభంలో ఉందా? లేదా? అనేది సింపుల్‌గా ఒక లెక్క చెప్తాను. నీ చుట్టూ ఉన్న ఒక 10 మందిని తీసుకోండి. ఆ 10 మందితో మాట్లాడండి. ఆ 10 మందిలో ఆర్థిక ఇబ్బందుల్లోనూ, కష్టాల్లో ఎంతమంది ఉన్నారో కనుక్కోండి. ఫైనాన్షియల్‌గా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో చూడండి. ఇదే లెక్క. అంతే. వాడు అడుక్కునేవాడా? కూలి పని చేసుకునేవాడా? చిరు వ్యాపారా? ప్రభుత్వ ఉద్యోగా? ప్రైవేట్ ఉద్యోగా? భూములున్నవాడా? ఆస్తులున్నవాడా? వ్యాపారాలున్నవాడా? ఏదైనా పని చేసుకుంటున్నాడా? ఖాళీగా ఉంటున్నాడా? పక్కకు పెట్టండి. డబ్బున్నవాడికి కూడా ఇబ్బందులుంటాయి. ర్యాండమ్‌గా ఒక 10 మందితో మాట్లాడి ఫైనాన్షియల్‌గా మీరు ఎలా ఉన్నారని అడగండి. మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌ని తీసుకోండి. మీకు తెలిసిపోతుంది కదా! దానికో పెద్ద లెక్కలేకలు. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో 5గురు ఆర్థికంగా సుభిక్షంగా ఉంటే ఈ దేశం యావరేజ్‌గా ఉన్నట్టు. 8-10 మంది ఆర్థికంగా హ్యాపీగా ఉన్నారంటే ఈ దేశం చాలా సుభిక్షంగా ఉన్నట్టు. లేదు, 8 మంది వరకు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ఈ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టే. వ్యక్తి కుటుంబం అయితే కుటుంబం సమాజం అవుతుంది, సమాజం దేశం అవుతుంది అంతే. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో 5-8 మంది ఆర్థిక కష్టాల్లో ఉంటే ఈ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు. లేదంటే ఈ దేశం బాగున్నట్టు. మీరే లెక్కేసుకోండి. థ్యాంక్ యూ.